హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా మెత్తగా ఉండే ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పిండిని మిక్సీలోనే రుబ్బుకుంటామండి, అయినా ఇడ్లీలు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. నార్మల్గా పిండిని మిక్సీలో వేస్తే ఒదుగు రాదు, పొంగదు అని డౌట్ ఉంటుంది కదండి. అలా ఏం లేదండి. మనం పర్ఫెక్ట్ కొలతలతో తీసుకున్నామంటే ఇడ్లీ పిండి మిక్సీలో వేసినా కానీ బాగా ఒదుగు వస్తుంది. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఫస్ట్ ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాస్ మినపప్పును తీసుకొని 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. మినపగుళ్ళని సరిగ్గా కడగకపోయినా ఇడ్లీ టేస్ట్ బాగుండదండి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఈ మినపగుళ్ళని 7 గంటలు నానబెట్టాలి. గుళ్ళు నానబెట్టుకునేటప్పుడే ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టుకోవాలి. పర్ఫెక్ట్ కొలత వచ్చేసి 1 గ్లాస్ మినపగుళ్ళను తీసుకున్నాం కదండి, 4 గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. రవ్వ కాకుండా ఇడ్లీ బియ్యాన్ని కనుక తీసుకున్నాం అనుకోండి, 1 గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల వరకు ఇడ్లీ రైస్ని యాడ్ చేసుకోవాలి. కానీ ఇడ్లీ రవ్వను మాత్రం 1 గ్లాస్ మినపగుళ్ళకి 4 గ్లాసులు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. రవ్వని నీట్గా వాష్ చేసుకోవడానికి తగినంత కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఇలా కల్లుప్పుని యాడ్ చేసి తగినన్ని నీళ్ళతో రవ్వని బాగా వాష్ చేసామనుకోండి, రవ్వ తెల్లగా వస్తుంది. రవ్వలో ఉన్న మురికి మొత్తం పోతుంది. మనకి ఇడ్లీలు కూడా చాలా తెల్లగా వస్తాయి. రవ్వని నీట్గా వాష్ చేసిన తర్వాత దీన్ని కూడా గుళ్ళని ఎంతసేపు నానబెట్టారో అంతసేపు నానబెట్టండి. మినపగుళ్ళు రవ్వ చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసేసుకుందాము. మినపగుళ్ళని మిక్సీ వేసే ముందు రవ్వలో ఉన్న నీళ్ళు మొత్తం పిండిన ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని నీళ్ళు పిండేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు మినపగుళ్ళని గ్రైండ్ చేసుకుందాము. మినపగుళ్ళని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలోకి సరిపోయినన్ని మినపగుళ్ళని వేసుకోండి. కొన్ని వాటర్ని యాడ్ చేసి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసేయకండి. తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ మినప్పిండిని ఇడ్లీ రవ్వలో యాడ్ చేసేస్తున్నాను. తర్వాత మినప్పిండి ఇడ్లీ రవ్వ కలిసేట్లు బాగా మిక్స్ చేసుకోండి. ఇడ్లీ పిండిని ప్రిపేర్ చేసేటప్పుడు సగ్గుబియ్యం వాడాల్సిన అవసరం లేదు, అటుకులు వాడాల్సిన అవసరం లేదు. మనం ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు కూడా వంట సోడా వాడాల్సిన అవసరం ఉండదు. ఇడ్లీలు అయితే చాలా బాగా పొంగుతాయి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫుల్ నైట్ లేదా 8 గంటలు పులియనివ్వాలి. నేనైతే ఒక ఫుల్ నైట్ అలా వదిలేసానండి. పిండి చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోండి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా, ఆ పిండిలో రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు నూనెని యాడ్ చేస్తున్నాను. నూనె కానీ నెయ్యి కానీ కొంచెంగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఇడ్లీలని ప్రిపేర్ చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత కూడా ఇడ్లీల పైన గట్టిగా పొరలా కడుతుంది కదండి. అలా కట్టకుండా ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి ఈ టిప్ పాటించి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 నుండి 1.5 గ్లాస్ వరకు నీళ్ళను పోసుకొని నీళ్ళని బాగా వేడి చేసుకోవాలి. ఈ నీళ్లు కాగేలోపు ఇడ్లీ ప్లేట్లలో పిండిని పెడదాము. ఇడ్లీ ప్లేట్లలో పిండిని నిండుగా వేయకూడదండి, చూడండి ఈ మాత్రం వేయాలి. నిండుగా వేసామనుకోండి ఇడ్లీలు బాగా పొంగుతాయి కదా, మళ్ళీ పైకి వచ్చేస్తుంటాయి. ఇడ్లీ ప్లేట్లని రెడీ చేసుకునే లోపు ఇక్కడ నీళ్లు కూడా బాగా కాగనియండి. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లని పాత్రలో పెట్టేయాలి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసిన వెంటనే ఇడ్లీ ప్లేట్లని పెట్టకూడదండి. వాటర్ బాగా వేడయ్యి ఆవిరి వస్తుంది కదండి, ఆ టైంలో ఇడ్లీ ప్లేట్లని పెట్టాలి. ఇప్పుడు ఇడ్లీలని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. ఇడ్లీలు చూడండి ఎంత బాగా పొంగాయో. వంట సోడా ఏమీ యాడ్ చేయలేదు. పర్ఫెక్ట్ కొలతలతో రవ్వ మినప్పిండి యాడ్ చేసుకున్నాం అనుకోండి, దూదిలాగా ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇడ్లీలు రెడీ అయిన వెంటనే సర్వ్ చేసుకోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసి అలా పెట్టేశాక 5 నిమిషాల తర్వాత ఇడ్లీలని సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీలని తీసేటప్పుడు స్పూన్ని తడి చేసుకోండి, అప్పుడే ఇడ్లీలు చక్కగా వస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఇడ్లీలు. బాగా పొంగాయి కూడా.
మనం పిండిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసాం కదండి, అందుకని చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు. ఈ ఇడ్లీలని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇడ్లీలు అయితే చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.